ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి చిక్కుల్లో ఇరుక్కుపోయిందా? ఆమె అరెస్టుకు రంగం సిద్ధమవుతుందా? అసలు ఆమెపై తెలంగాణలో ఎందుకు కేసు నమోదైంది? ఏం జరిగింది? ఏ విషయంలో భారతీరెడ్డి గారిపై కేసు నమోదయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది? మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? ఇందులో రేవంత్ రెడ్డి పాత్ర ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి. అందులో 11 సిబిఐ ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. 43,000 కోట్ల ప్రజాధనం దోచుకున్నాడు. అతని కేసులు కొత్త కాదు, జైలు కొత్త కాదు. 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. అయితే తనని నమ్ముకున్న ప్రతివాడి జీవితం జైలు పోలే అవుద్ది, తనను నమ్ముకున్నటువంటి ప్రతివాడి జీవితం బుగ్గిపోలే అవుద్ది అంటానికి ఇవాళ వైఎస్ భారతీరెడ్డి గారికి సంబంధించినటువంటి అంశం వెలుగులోకి రావడం. ఈ అంశానికి సంబంధించి తెలంగాణలో కేసు నమోదవ్వడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశం ఎక్కడి వరకు పోతుంది? భారతీరెడ్డి గారిని ఈ కేసులో విచారిస్తారా లేదా అరెస్టు చేస్తారా, అదుపులోకి తీసుకుంటారా అనేటువంటి వార్తలు గట్టిగా హల్చల్ చేస్తా ఉన్నాయి. ఎందుకు అసలు భారతీరెడ్డి గారి కేసుకు సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా? వైఎస్ సునీతారెడ్డి గారు తెలంగాణలో ఒక కేసు పెట్టడం జరిగింది. అందులో వైఎస్ భారతీరెడ్డి గారి పిఏగా చెప్పుకునేటువంటి వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి ఒక పనికిమాలినటువంటి వ్యక్తి చేసినటువంటి నీచమైనటువంటి పనులు. అవి ఎంత నీచమంటే వైఎస్ షర్మిల గారిని ఉద్దేశించి, వైఎస్ సునీతారెడ్డి గారిని ఉద్దేశించి జగనన్న వాళ్ళని వీళ్ళని కాదు, వీళ్ళిద్దరిని ఏసి మింగితే మనకు ఉన్నటువంటి అడ్డు తొలగిపోతే జలగన్నా అని చెప్పి వాడు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దాంతోపాటు షర్మిల గారిని ఉద్దేశించి వసే నింజా, నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, రాజశేఖర రెడ్డికి పుట్టింది ఓన్లీ జగనన్న అనేటువంటి ఒక పులి సింహం మాత్రమే, నువ్వు ఎవడికో పుట్టావు అని చెప్పి మరొక పోస్ట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ నింజలిద్దరిని వదిలిపెట్టేది లేదు, వీటిని ఏసేయాలి, ఈ కుటుంబానికి సంబంధం లేదు, ఈ కుటుంబంలో పుట్టలేదు అంటూ నీచంగా, అదేవిధంగా వీటిని నరికేస్తా, ఏసేస్తా, తీసేస్తా అంటూ వైఎస్ సునీతారెడ్డి గారి గురించి, వైఎస్ షర్మిల గారి గురించి వాళ్ళిద్దరిని చంపివేస్తామంటూ వాళ్ళిద్దరిని థ్రెట్ చేస్తూ వాళ్ళకి బహిరంగంగా పోస్టులు పెట్టడమే కాదు, సునీతారెడ్డి గారికి వ్యక్తిగతంగా కూడా మెసేజ్లు కూడా పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వైఎస్ భారతీరెడ్డి గారి పిఏ అని చెప్పుకునేటువంటి వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి పనికిమాలినటువంటి వ్యక్తి. సరే, ఈయన్ని భారతీరెడ్డి గారు ఎంకరేజ్ చేస్తున్నారో ఎంటర్టైన్ చేస్తున్నారో నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ, ఆవిడ రాజకీయాల్లో లేరు కాబట్టి ఆవిడని రాజకీయపరమైనటువంటి వివాదాల్లోకి తీసుకురావటం పద్ధతి కాదు. ఈ వర్రా రవీంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా ఆవిడ పేరుని వాడటం అనేది తప్పు. నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు వాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు, రాజకీయాలు చేయి. అంతేగాని భారతీరెడ్డి గారు ఇవాళ మనక ప్రత్యర్థి పార్టీ నాయకుడి సత్యమైన అయినప్పటికీ ఆవిడ రాజకీయాల్లో లేదు కాబట్టి, వైసీపీ పేటీఎం కుక్కల్లాగా మాకు విజ్ఞత లేకుండా మేము లేము కాబట్టి, మాకు ఒక విజ్ఞత ఉన్నది కాబట్టి ఆవిడని రాజకీయపరమైనటువంటి వివాదాల్లోకి మేము లాగం. కానీ ఇప్పుడు ఆవిడ గారు పిఏ తప్పు చేశారంటే, పైగా వాస్తవంగా ఈ యొక్క వివేకానంద రెడ్డి గారిని అత్యంత పాశవికంగా, ఘోరాతి ఘోరంగా, నీచంగా జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకు పుట్టినటువంటి సోదరుడు, 30 సంవత్సరాలు రాజశేఖర రెడ్డి కోసం వెన్నంటి నడిచి రాజకీయంగా రాజశేఖర రెడ్డికి బలంగా నిలిచినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని సొంత కుటుంబ సభ్యులు అంటే అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, ఎర్రగంగిరెడ్డో, శివశంకర్ రెడ్డో, దస్తగిరి అందరూ కలిసి నరికి చంపినటువంటి అంశంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి భారతీరెడ్డి గారికి మధ్యలో కొంత చాటింగ్ జరిగిందని, ఫోన్ కాల్స్ నడిచాయని, హత్య గురించి వేరే విషయాలు కాదు, ఈ హత్య గురించి కొంత వాళ్ళ మధ్య చర్చ జరిగిందనేటువంటి వార్తలు చాలా బలంగా అనేక సార్లు పేపర్లో రావడం జరిగింది, టీవీలో రావడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఆవిడ మీద ఒక రకమైనటువంటి ఆలోచన ఉన్నది వాళ్ళ రాష్ట్ర ప్రజల్లో. ఎందుకంటే ఆ హత్యకు సంబంధించినటువంటి అంశంలో ఆవిడని విచారించాలనేటువంటి వార్తలు కూడా వచ్చాయి, అనేక మీడియాల్లో వచ్చాయి, అన్ని రకాలైనటువంటి ప్రముఖ మీడియాల్లో వచ్చాయి. అయితే ఇటువంటి సందర్భంలో ఆవిడ పిఏగా చెప్పుకునేటువంటి వ్యక్తి వైఎస్ సునీతారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి ఆవిడ కూడా, అదేవిధంగా వైఎస్ షర్మిల గారు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె భారతీయ గారికి ఆడపడుచవుతుంది. అటువంటి వ్యక్తిని అత్యంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని చిత్రీకరిస్తూ, ఆవిడ గురించి నీచంగా మాట్లాడుతూ ఆవిడని చంపివేయాలని మాట్లాడడం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇది ఎక్కడి ఘోరమైనటువంటి కుట్రపూరితమైనటువంటి నీచమైనటువంటి మనస్తత్వం ఇది. రాజకీయంగా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు చేయాలి, కానీ ఈ రకంగా మనిషినే చంపేయాలనేటువంటి క్రూరత్వం ఉండటం అనేది చాలా ఘోరమైనటువంటి విషయం. దీని మీద ఏపీ పోలీసులే వాస్తవంగా కేసులు పెట్టి అతన్ని అరెస్టు చేసి దీని వెనుకున్నటువంటి వ్యక్తుల మీద విచారణ చేసి చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో అక్కడ పోలీసులు అధికార పార్టీకి బానిసత్వం చేస్తున్నారు. కాబట్టి సరే, చేసిన తప్పులకి, తప్పుడు పనులకి రాబోయే రోజుల్లో శిక్ష అనుభవిస్తారు.
నాబోటి వాళ్ళు రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు తప్పులో భాగస్వాములైనటువంటి ఏ ఒక్కడిని వదిలిపెట్టే సమస్య లేదు. చట్టపరంగా శిక్షిస్తాములే. వ్యక్తిగతంగా పోములే వాళ్ళు భయపడతారు. మాకు కుటుంబాలు ఉన్నాయి, మేము ఇక్కడే బతకాలి, 24 గంటలు సెక్యూరిటీ పెట్టుకొని తిరగలేము. ఎందుకంటే ఐపీఎస్ స్థాయిలో ఉండొచ్చాము. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుల్లు కేసులో తప్పుడు పనులు చేసినటువంటి వైసీపీ నాయకులకి సెక్యూరిటీ ఆడుంటుంది. మమ్మల్ని వ్యక్తిగతంగా దాడులు చేస్తారేమో, మా జోలికి వస్తారేమో, మా కుటుంబాల జోలికి వస్తారేమో అనేటువంటి భయం తప్పు చేసినటువంటి తప్పుడు వాళ్ళకి సహజంగా ఉంటుంది. బట్ మేమట్ట చెయ్యం. మేము చట్టాన్ని గౌరవిస్తాం. మేము న్యాయస్థానాల ద్వారా మేము మీద చర్యలు తీసుకుంటాం మీ తప్పులు నిరూపించి. కాబట్టి అది వేరే విషయం అనుకోండి. బట్ ఆంధ్ర పోలీసులు ఇప్పుడు సరైనటువంటి దిశలో లేరు కాబట్టి సునీతారెడ్డి గారు తెలంగాణలో కేసు పెట్టడం జరిగింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసు వారు సీరియస్గా తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఆవిడ విషయంలో ఆవిడకి రక్షణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ కేసులో ఉన్నటువంటి పెద్ద తలకాయలు కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది.